వెల్కమ్ టు శివబాబు బీ స్టాక్స్. ఈ ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా రావు కాబట్టి ఎప్పుడో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఐ స్పీడ్ అనే ఒక యూట్యూబర్ ఉంటాడు కదా, మామూలుగా అతను అందరూ పిల్లనిబ్బా కింద లెక్క కడతారు. అంటే అతను ఏం చేస్తాడంటే యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తాడు, గేమింగ్స్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటాడు గేమింగ్ గురించి. అయితే ఆస్తోన్ అని ఇంకో యూట్యూబర్ ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే ఫిట్నెస్ ట్రైనర్, జిమ్ కానీ లేకపోతే రన్నింగ్ కానీ, రన్నింగ్ సంబంధించిన వీడియోలు పెడతా ఉంటాడు. మరీ ముఖ్యంగా ఒక కారు పక్క నుంచి వెళ్తుంటే దాని మీద కెమెరామాన్లు ఇతను షూట్ చేస్తూ ఉంటారు. మంచి బాడీ బిల్డింగ్తో రన్నింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాకా అతను కాంపిటీషన్ పెట్టుకున్న వాటిలో ఎప్పుడు ఓడిపోలేదన్నమాట. అయితే ఈ ఐ స్పీడ్ అనే అతను ఏంది పిల్లనిబ్బాలాగా గేమింగ్ వీడియోస్లు కానీ, పిల్ల చేష్టాలు చేస్తా రకరకాల విచిత్రమైన బాడీ లాంగ్వేజ్తో వీడియోలు చేస్తూ ఉంటాడు. ఈ ఐషో స్పీడ్ అని ఇతను మన మామూలుగా ఇండియా వచ్చినప్పుడు విరాట్ కోహ్లీని చూడటానికి కానీ లేకపోతే ఇండియన్ క్రికెట్ మ్యాచ్లు చూడడంతో మన వాళ్ళకు కూడా పరిచయం అయ్యాడు. అంతకుముందు నేను అతని వీడియోలు చూశాను కానీ అతను పెద్దగా పరిచయం లేదు ఇండియాలో. కానీ ఐషో స్పీడ్ అనే అతను చాలా టాలెంటెడ్. ఎందుకంటే మామూలుగా పిల్లని అందరినీ ఛాలెంజ్లు చేస్తూ ఉంటాడు, రకరకాల దేశాలు వెళ్తూ ఉంటాడు, మామూలుగా గేమింగ్ సంబంధించిన లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటాడు. కాకపోతే వేరే యూట్యూబర్స్ కానీ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఛాలెంజ్లు చేస్తూ ఉంటాడు. కొన్నిట్లో గెలవడం, కొన్నిట్లో ఓడిపోతూ ఉంటాడు. విచిత్రమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటాడు. రకరకాల ఇదే కంటెంట్ చేయాలని లేదు, అతను రకరకాల కంటెంట్తో మెప్పిస్తూ ఉంటాడు. కాకపోతే అతను పెద్దగా ఎవరు సిన్సియర్ అని కానీ లేకపోతే టాలెంటెడ్ పర్సన్ అని కానీ గుర్తించరు. కాబట్టి ఈ అస్తోన్ అనే అతను ఏం చేస్తాడంటే ఫిట్నెస్ ట్రైనర్, అంతేకాకుండా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అథ్లెట్. అంటే ఏంటంటే సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి ఒక రన్నింగ్ రేసర్ లాగా అనమాట. ఒక మామూలు ఒక ఏరియా తీసుకుంటాడు, బాగా రన్నింగ్ చేస్తూ ఉంటాడు, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తను రోజు డైలీ రొటీన్ ఎలా ఉన్నిద్ది అనేది వీడియోస్ చేస్తా అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఇతను. అయితే ఇతనికి మా ఐషో స్పీడ్కి ఇద్దరికి ఒక ఛాలెంజ్ జరిగింది. ఆ ఛాలెంజ్లో ఏంటంటే ఐషో స్పీడ్ని చాలా తక్కువ అంచనా వేసేసి ఒక $60,000 బెట్టింగ్ కట్టారు. ఆస్తోన్ అంటే మీకు కావాలంటే మామూలుగా సెర్చ్ చేసి చూడండి. ఆస్తోన్ అని అతను బ్లాక్ బాడీతో బాగా ఫిట్నెస్తో కండలు తిరిగిన దేహంతో రన్నింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఛాలెంజ్ చేసిన వాటిలో ఎప్పుడు ఓడిపోలేదంట. అయితే ఈ ఐషో స్పీడ్ అనే అతను తక్కువ అంచనా వేసి రన్నింగ్కి ఛాలెంజ్ చేసి $60,000 బెట్టింగ్ పెడతాడు ఈ ఐషో స్పీడ్తో. ఈ ఐషో స్పీడ్ అనే అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ రేస్లోనే 100 మీటర్ల రన్నింగ్ రేస్లోనే ఫస్ట్ గెలుస్తాడు, తర్వాత గెలుస్తాడు. ఈ ఆస్తోన్ అనే అతను ఇన్నాళ్ళుగా తెచ్చుకున్నటువంటి పేరుని ఈ ఐషో స్పీడ్ అనే అతను కేవలం ఒక అరగంటలో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక అరగంటలో మొత్తం పడేశాడనమాట. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈ ఐషో స్పీడ్ అనే అతను చైనా వెళ్ళి చైనాలో ఉన్నటువంటి అద్భుతాలన్నింటినీ కూడా కవర్ చేశాడు. ఈ ఐషో స్పీడ్ అనే అతను అమెరికాకి చెందినటువంటి లైవ్ స్ట్రీమర్, మరీ ముఖ్యంగా యూట్యూబ్లో. కాబట్టి ఈ ఐషో స్పీడ్ పాపులారిటీ అనేది విపరీతంగా పెరిగిపోగా ఆస్తోన్ అనే అతను గత కొన్ని రోజులుగా ఇతని చేతిలో వరుసగా 4 రేసుల్లో ఓడిపోవడంతో డబ్బులు లాసే కాదు, పేరు కూడా ఏదైతే తను సోషల్ మీడియాలో ఈ క్రియేట్ చేసుకున్నటువంటి ఇమేజ్ ఉందో అది కేవలం ఒక పావు గంటలో కూలిపోయిందన్నమాట.